సార్ నమస్తే సార్. నమస్తే. సో వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు 1-2 కాదు 5 రోల్స్ చేయబోతున్నారని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. సో మహేష్ బాబు గారు 5 రోల్స్ ని హ్యాండిల్ చేయగలుగుతారా? సత్తా ఆయన దగ్గర ఉందంటారా? చేయొచ్చు, ఎందుకు చేయకూడదు. ఇది వరకు ఎన్టీ రామారావు గారు చేశారు కదా, నందమూరి తారక రామారావు, పెద్ద ఎన్టీఆర్ గారు చేశారు. దానవీర సూరకర్ణలో ఆయన కూడా ఒక 5 క్యారెక్టర్లా చేశారు. కానీ ఇప్పటిదాకా అన్ని రోల్స్ అయితే ఎవరైతే చేయలేదు. కమల్ హాసన్ గారు దశావతారం, ఓకే, ఆయన బాగా సీనియర్. అంటే మన ఈ జనరేషన్ లో అన్ని చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. డబల్ రోల్ మాక్సిమం త్రిబుల్ చేశారు అంతే, చిరంజీవి గారు అంతే. ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు చేశారు అదే. మరి ఈ విధంగా చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. మహేష్ బాబు గారు వాళ్ళు అవుద్దని అనుకుంటున్నాం. అంటే నార్మల్ గా చిన్న సినిమాలు అంటే ఓకే, రాజమౌళి గారి సినిమాలు అంటే హై స్కేల్ లో ఉంటాయి. దట్టు ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తుండిపోయే సినిమా. అవును. మరి ఒక క్యారెక్టర్ చేయాలంటే చాలా స్ట్రెస్ ఇదంతా కావాలి. మరి 5 క్యారెక్టర్ని మహేష్ బాబు గారు చేయగలుగుతారా? రాజమౌళి గారు చేయించగలుగుతారా? రాజమౌళి గారు చేయించగలుగుతారు. క్రెడిట్ అంతా రాజమౌళికి వెళ్తుంది. రాజమౌళి సినిమాలు ఏమైనా సరే రాజమౌళికి క్రెడిట్ వెళ్తాయి. హీరో ఎవరైనా సరే, మహేష్ బాబు చేసినా సరే క్రెడిట్ అంతా గోస్ట్ రాజమౌళి. రాజమౌళి చేయించగలుగుతారు, వేరే వాళ్ళైతే ఎవరు చేయించలేరు. అంటే మహేష్ బాబు గారు ఏ సినిమా చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఒకేలాగా ఉంటారు, డిఫరెన్స్ కనిపించని చెప్పేసి కొంతమంది ట్రోలింగ్ అలా స్టార్ట్ చేశారు. సో అట్లనే ఉంటది అంటారా? మహేష్ బాబు గారు అదే నవ్వు ఉంటుంది, అదే కోపం ఉంటుంది. కానీ ఇందులో కొన్ని క్యారెక్టర్లకు కోపం పెట్టచ్చు, కొన్నిటికి హాస్యం పెట్టచ్చు, కొన్నిటికి రొమాంటిక్ పెట్టచ్చు. మహేష్ బాబు గారు అన్ని క్యారెక్టర్లు కూడా చేయగలుగుతారు. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి పెడతారేమో బహుశా. సార్ ఈ సినిమాలో పోస్టర్లు కానీ గ్లిమ్స్ కానీ గమనిస్తే రకరకాలుగా కనిపిస్తున్నాయి. అది విలన్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు. అసలు ఈ స్టోరీ ఏ టైప్ ఆఫ్ ఉంటుండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, థింక్ చేస్తున్నారు? అది టైం మిషన్ లాగా అన్నారు కదా, ప్రాచీన కాలం నుంచి ఆయన క్లియర్ చెప్పడం జరిగింది. రామాయణంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసి, యుద్ధం జరిగింది కదా రాముడు రావణాసుడికి, అప్పుడు కుంభకర్ణుడితో జరిగేటువంటి యుద్ధ సమయంలో కొన్ని సన్నివేశాలు జరిగినాయి. దాన్ని ఎక్స్పాండ్ చేసి వీళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా కలిపి ఆ విధంగా సినిమా తీశారు. ఇదంతా రాజమౌళి మైండ్ నుంచి వచ్చింది. ఓకే సార్, ఇది ఓన్లీ ఇండియా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తుండిపోయే సినిమా అవుతుంది అనుకోవచ్చు? అవును, ప్రపంచవ్యాప్తంగా గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ సినిమాలు వస్తున్నాయి కదా, రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నీ అయితేనేమి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తున్నాయి. రాజమౌళి ఆయన దానికి వర్క్ చేసేది అందరూ ఇంటర్నేషనల్ వాళ్ళే ఉంటారు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కలిసి ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్, ఈ దెబ్బతో మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.